సార్ నమస్కారం. నమస్కారం అండి. చందు గారు, చెప్పండి. మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి రెడీ అయిపోయారా? యా అంటే సినిమా అయితే తీసామండి. అది పాన్ ఇండియా లెవెల్లోనూ బ్లాక్ బస్టర్ అవ్వాలి, ఇంకా వాళ్ళ చేతిలో ఉందండి. మీరు చేసేస్తారు. కార్తికేయ 2 చేయలే? యా అవునండి. కార్తికేయ తీవులు అంటే చేయడం అంటే అంటే ఇదేదో మోడెస్టీగా మాట్లాడడం ఏం కాదండి. అది మంచి సినిమా అవుతుంది, మేము ఎంతైతే ఖర్చు పెట్టామో అంత వస్తుంది అని మాత్రమే నేను ఎక్స్పెక్ట్ చేశానండి, సీరియస్లీ. బట్ అది నడిపించింది, దాన్ని తీసుకెళ్ళిందంతా కృష్ణ భగవానుడే. స్టిల్ అంతే ఉందండి నాకు కూడా. ఏదో ఆ సినిమాని ఏదో కృష్ణుడు గోవర్ధన్కి రేపినట్టుగా ఆ సినిమాని కూడా అలాగే అలా ఆయన తీసుకెళ్ళిపోయారు. అంటే స్టిల్ నాకు ఇంకా కాల్స్ వస్తున్నాయి. అంటే హిందీ టెరైన్ అనేది ఎప్పటికీ మనకి పెద్ద తెలియని టెరైన్ అండి. రాజమౌళి గారు తీసుకెళ్లారు, ఆయన వెళ్ళారండి. బట్ ఆఫ్టర్ దట్ అంటే కొంతమంది యాక్టర్స్ గురించి, కొన్ని సినిమాల గురించి, వాళ్ళ ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుకుంటాము. బట్ ఆ దూరమే అండి. మనం ఇక్కడ వాళ్ళు ఎక్కడ అనే స్పేస్ మాట. సో నన్ను పన్ను కట్టుకుని పిలిపించి, పెద్ద పెద్ద పేర్లు ఉన్నోళ్ళు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అంతా పిలిపించి, మనం సినిమా చేద్దాం, కార్తికేయ 3 మేమే చేస్తాము, ఆర్ఎల్స్ ఏదైనా స్టాండ్ అలోన్ ఫిల్మ్ ఉంటే నేను చేస్తాను అని చెప్పి వాళ్ళ హీరోలు అడుగుతున్నప్పుడు, అంటే అది నా కష్టానికి తగ్గ ఫలం కాదండి. ఇట్స్ మోర్ దాన్ దట్. మరి ఆయన మీద సినిమా తీస్తున్నందుకు ఆయన కావాలని పనిగట్టుకుని అడగకుండా ఇచ్చిన వరం అండి. ఐ ఫీల్ అనేది మాత్రం గ్రేటేలేండి. ఎందుకంటే కార్తికేయ 1 దాని సైజు, ఇంట్రెస్ట్ వేరు. కార్తికేయ 2 అసలు వేరండి. ఇప్పుడు 3 మీద ఉన్న అంచనాలు వేరు. అవునండి. దాని తర్వాత మాట్లాడదాం. ఏంటి సార్ ఈ ప్రాజెక్టు మీరు అనుకోకుండా మీ దగ్గరికి వచ్చిందా? అనుకోకుండానే వచ్చిందండి. ఇది కార్తికేయ 2 కన్నా ముందే 6 నెలల క్రితం, ఇంకా కార్తికేయ 2 6 మంత్స్లో రిలీజ్ అవుద్ది అనగా, వాసు గారు ఎప్పటి నుంచో లాంగ్ బ్యాక్ నుంచి మనం ఒక సినిమా చేద్దామని వాసు గారు అండి. సవ్యసాచి తర్వాత నన్ను అప్రోచ్ అయిన ఫస్ట్ ఇమీడియట్ ప్రొడ్యూసర్ అంటే నేను సుధాకర్ చెరుకూరి గారు ఒక సినిమా చేద్దాం అనుకున్నామండి. ఆ స్పేస్లోనే సవ్యసాచి రిలీజ్ అయిన 10th డే ఆయన నన్ను పిలిచి, చందు గారు మనం సినిమా చేద్దాం అన్నారు. అంటే దాని రిజల్ట్, దాని తాలూకు ఇది అసలు ఆయన ఫేస్లో కనపడలేదు. అది కొంచెం నాకు ఆశ్చర్యాన్ని ఇచ్చింది అండ్ చాలా మోటివేట్ చేసింది. మేబీ మన ఇమీడియట్ సినిమాతోనే మనల్ని పలకరించే వాళ్ళు మనకు అవకాశం రావడం కూడా కాదు, మన ప్రీవియస్ మూవీ అంతకుముందు ప్రేమం, అంతకుముందు కార్తికేయతో కూడా ఈ పారామీటర్స్తో కూడా ఉంటుందనేది ఒక రకమైన చాలా హ్యాపీ అంటే మోటివేషన్ అండి. వన్ ఒక మూవీ బాగా చేయనప్పుడు ఒక లోలో ఉంటాం కదా సైకలాజికల్గా, కానీ దీని పరంగా అప్పుడు నాకు అసలు ఆయన దృష్టిలో, ఆయన మాటలో అది మినిమం కూడా రాలేదన్నమాట. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ, ఫస్ట్ పాయింట్. బట్ అప్పటికే నేను వేరే 2 కమిట్ అయ్యానండి. నేను సర్వానంద్ సుధాకర్ గారితో అండ్ నిఖిల్తో, విశ్వ గారితో కమిట్ అయ్యాను అని చెప్పారనమాట. 10 days కల్లా 2 ప్రాజెక్ట్స్ చుట్టేశారా అని చెప్పి సరే తర్వాత చేద్దాం అన్నారు. సో వన్ కార్తికేయ 2 ఇంకా 6 monthsలో ఉందనగా మళ్ళీ పిలిపించి, సో కార్తికేయ 2 ఇంత పెద్దది అవుద్దని తెలీదు, ఎంత సౌండ్ చేస్తుందో తెలియదు, దాని రిజల్ట్ కూడా తెలియదు, మళ్ళీ మనం ఒక సినిమా చేద్దామండి అని చెప్పి వాళ్ళ సంస్థలో ఎవరైతే హీరోస్ ఉన్నారో, బయట ఇప్పుడు అంతకుముందు గీత గోవిందం చేసిన, బల్లెబల్లె మగాడు చేసిన మన తేజు అయినా, వీళ్ళు ఎవరికైనా ఒక మంచి కథ చేద్దామా, పెద్ద కథ అయినా పర్లేదండి మేము వెళ్తాము అని చెప్పి ఆల్రెడీ స్టోరీస్ మాట్లాడడం స్టార్ట్ చేశారు. వైల్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ 2 to 3 stories, అనుకోకుండా మా ప్రయాణంలో ఒక 10 నిమిషాలు ఈ కథ గురించి చెప్పారు, ఈ స్టోరీ గురించి చెప్పారు. ఈ స్టోరీ గురించి చెప్పినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇట్ వాజ్ కంప్లీట్ అమ్మాయి వైపు కథ ఇది. అవునా అండి, నిజంగా జరిగిన కథ, నైస్ అనుకున్నాను. తర్వాత ఇది నేను వెళ్ళి మా సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టంనేని వైల్ షూటింగ్ ఇన్ వైజాగ్ పైన కూర్చొని సముద్రం చూస్తూ, బ్రో నేను ఒక కథ విన్నాను 10 నిమిషాల కథ అని చెప్పి ఈ కథ చెప్పాను. ఈ కథ చెప్పేటప్పుడే ఆటోమేటిక్గా నేను విన్నది 10 నిమిషాలు, కథ 20 నిమిషాలు చెప్పానండి. లైక్ నాకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. తర్వాత ఆ డ్రామా బిల్డ్ అంతా నాకు వచ్చేస్తుంది అన్నమాట. చాలా బాగుంది బ్రో ఇది. అంటే కొంచెం అంటే ఏదో చిన్న లోకల్ ఫిలింలా కాకుండా కొంచెం నేషన్ వైడ్ క్రియేట్ అయ్యేలా చెయ్యొచ్చు దీంట్లో, ఆ విషయం ఉంది అన్నమాట. ఆ ఎగ్జైట్మెంట్లో నేను ఆ రోజు నైట్ మా వైఫ్ చెప్పేటప్పుడు 1/2 hour చెప్పాను. నాకు ఇట్ వాజ్ అంటే కొన్నిసార్లు 2.5 గంటలు ఎవరైనా చెప్పినా కూడా మనకు కనెక్ట్ అవ్వచ్చు. కొన్నిసార్లు 5-10 నిమిషాలు చెప్పినా బ్రెయిన్లో దానికి అది బిల్డ్ అయిపోయి వెళ్ళిపోతుంది మన. తనకి చాలా బాగా నచ్చింది. అంటే ఇట్ వాజ్ అంటే ఇందులో ఒక ఉమెన్ థింగ్ ఉంది, సంథింగ్ అంటే అదే తన మేము సినిమా గురించి టెక్నికల్లీ మీ అండ్ మై వైఫ్ మాట్లాడుకునే చాలా తక్కువ, టెక్నికల్లీ చాలా తక్కువ.
అంటే ఇప్పుడు ఫ్యామిలీ పరంగా నేను, వాసు గారు, మా సుధీర్ వీళ్ళందరూ క్లోజ్, అలా మాట్లాడుకుంటాం. బట్ టెక్నికల్గా తక్కువ. బాగుంది, బాలేదు అంతవరకే మా ఇద్దరి మధ్యలో సినిమా గురించి మాట్లాడు. తను చాలా ఎక్సైట్ అయ్యిందండి. చెప్పాలంటే ఆ రోజా మూవీలా ఉంది, ఈ మూవీలా ఉంది, బా నైస్ అనేలాగా ఎక్సైట్ అయ్యిందన్నమాట. ఆ తర్వాత నేను మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుని మా కార్తీక్తో కూర్చుని కొంతసేపు డిస్కస్ చేసుకున్న తర్వాత నేను ఊరికనే చెప్పలేదు, నాకు మీరు చెప్తుంటే ఐ కెన్ సీ ద ఫిలిం, ఐ కెన్ సీ ద ఎమోషన్ అండ్ మోరోవర్ అన్నారన్నమాట. అంటే మీ సినిమాలాగా అది ఏదో చెప్పారన్నమాట. అప్పుడు నేను ఏంటంటే వాసు గారు మన ఇద్దరం కలుద్దాం అన్నారు. సరే అని నుంచి ఆయన మా ఆఫీస్కి వచ్చారు. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ అది వన్ గుడ్ ట్యూస్డే, మంగళవారం, నాకు బాగా కలిసి వచ్చారు యాక్చువల్లీ. మా కార్తికేయ 1 నుంచి అంతమాట. ఆ రోజు చెప్పండి సార్ ఏం ఖర్చు చేద్దాం, ఏం ఖర్చు చేద్దాం అంటే మీరు ఒక ఫిలిం చెప్పారు. అంటే ఇది చాలా నార్మల్గా తీద్దామని వాళ్ళు ఫిక్స్ అయ్యారండి. అప్పటికి ఇంకా ఎవరు ఏంటి ఏం తెలియదు అనమాట. వీళ్ళకి శ్రీకాకుళం దగ్గర మచ్చిలేసం అని ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో నిజంగా జరిగిన ఒక సంఘటన కార్తీక్ అనే అతను భాను గారికి తీసుకొస్తే, భాను ప్రతాప్ అనే అతని దగ్గర తీసుకొస్తే వాళ్ళిద్దరూ ఓహో నిజంగా జరిగిన సంఘటనని మన గీతార్స్కి తీసుకొచ్చారు. వైల్ అరవింద్ గారును వాసు గారు విన్నప్పుడు కొంతవరకు బాగుంది, తర్వాత డాక్యుమెంటరీలా ఉంది, ఇది సినిమాగా కరెక్ట్ కాదు అనేది అరవింద్ గారు ఒపీనియన్ అండి అప్పట్లో. ఇది ఆల్మోస్ట్ 6 months అయిపోయింది వాళ్ళకి. నా దగ్గర ఎత్తుకున్న తర్వాత నాకు కనెక్ట్ అయ్యి నేను వాసు గారు ఇది నాకు చాలా బాగా నచ్చింది, ఇది నేను చేస్తానండి అన్న. సార్ అది నిజమా నన్ను ఇంకా నేను ఏదో కొంచెం పెద్ద స్పాన్ ఉన్న సినిమా చేస్తారు అది ఇది అనుకున్నానంటే, లేదండి ఇందులో కోర్ ఎమోషన్ ఏదైతే ఉందో అది నాకు ఎందుకో బాగా కనెక్ట్ అయ్యిందండి అన్నాను. సో అప్పుడు అడపా మాట్లాడుకుంటాం దీని గురించి. కార్తికేయ 2 రిలీజ్ అయింది, మళ్ళీ 10th డే పిలిచారు. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్, వాళ్ళకి సవ్యసాచి అని ఒకటే, కార్తికేయ 2 అని ఒకటే. అరవింద్ గారికి కానీ వాసు గారికి కానీ తెలిసిన వాళ్ళు, వర్క్ తెలిసిన వాళ్ళు కమర్షియల్ సక్సెస్ని కాల్కులేట్ చేయరు. మేబీ మీ క్రాఫ్ట్ వాళ్ళకి తెలిసింది, సవ్యసాచిలో కూడా మీ క్రాఫ్ట్ని చూస్తుండొచ్చు. సో మేబీ అండి అదే నేను అదే అన్నాను. అంటే యా మేబీ నాకు కమర్షియల్ పారామీటర్స్ అవి పక్కన పెడితే, బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. మళ్ళీ 10th డే మళ్ళీ పిలిచి సార్ ఈ స్టోరీ వద్దండి, మీది ఏ ఇష్టం వచ్చిన స్టోరీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద బడ్జెట్, ఎనీ హీరో, అది మన దగ్గర సూర్య ఉన్నారు, మన దగ్గర రామ్ చరణ్ గారు ఉన్నారు, ఆల్స్ ఎనీ హీరో అంటే ఆఫ్టర్ పుష్ప ఆఫర్ అండి ఒక బ్లాక్ చెక్. అలాగే మరి ఎనీ హీరో మీ ఇష్టం వచ్చిన సబ్జెక్టు, అది ఎంత స్పాన్ అయినా పర్లేదు అని చెప్పి అరవింద్ గారి నోట్లోంచి కూడా 300 crores కానీ ఎంత కానీ చెప్పండి, బికాస్ ద వే యూ మేడ్ కార్తికేయ 2. ఇప్పుడు ఇంకా ఈ సంస్థ మేమున్నప్పుడు ఇంకా దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళచ్చు అనుకున్నప్పుడు ఈ కథకి ఏమైందండి అని అడిగాను. నేను చాలా ఆనెస్ట్గా అడిగా, ఈ కథకి ఏమైందండి, ఇది బాగుంది కదా అన్న. అంటే అల్టిమేట్గా ఐ డోంట్ నోనండి, యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ నాకు ఖచ్చితంగా పెద్ద హీరో పెద్ద స్పాన్ చేయాలనేది ఆశ, కోరిక 2 ఉన్నాయి. దేవుడి దయ వల్ల ఖచ్చితంగా ఒక రోజు అది వస్తుంది. బట్ ఐ డోంట్ నో, ఆ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో ఒకటి ఎగ్జైటింగ్గా చేస్తున్నప్పుడు నాకు మేబీ తర్వాత ఎప్పుడైనా పుష్ప చేస్తున్నప్పుడు కానీ కార్తికేయ చేస్తున్నప్పుడు కానీ 2 ఎగ్జైట్మెంట్లు నాకు సేమ్ అండి. నాకు పర్టికులర్గా ఆ ప్రాసెస్ నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను, చాలా చక్కగా మెల్లిగా, ప్రొవైడెడ్ చుట్టుపక్కల టీం కూడా అంతే ఫ్రెండ్లీగా ఉందనుకోండి, ఐఎమ్ బ్లెస్డ్ విత్ దట్. ఆ ప్రాసెస్ నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తానండి. పొద్దున వెళ్ళడం షూటింగ్లో, తర్వాత రావడం, ఆ డిస్కషన్స్, ఇట్ వాజ్ అంటే ఏదో ఒక రోజు సంవత్సరానికి ఒక రోజు యాన్యువల్ డే చేస్తే స్కూల్లో అందరూ సంబరాలు జరుపుకుంటారు, మాకు ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈజ్ యాన్యువల్ డేలా ఫీల్ అవుతుంది నాకు. సో పెద్దది చిన్నది ఏం కాదు, ఐఎమ్ ప్రొవైడెడ్ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ రెమ్యునరేషన్. మంచి సంస్థలు పనిచేశాను, హరికాసినీలు పనిచేశాను, గీతా ఆర్ట్స్, పిఎంఎఫ్ దాంట్లో పనిచేశాను, మైత్రి దాంట్లో పనిచేశాను. సో నాకు ఈ కథ నచ్చిందండి అని ఉంటాను. సరే ప్రస్తుతానికైతే ఏదో మొహోటంగా చెప్తానేమో అని చెప్పి కొన్ని రోజులు ఆగారండి. ఆగిన తర్వాత వీ వెంట్ టు సూర్య గారు, ఆయనకు ఒక కథ చెప్పాం, ఆయన చాలా బాగా ఎగ్జైట్ అయ్యారు. ఆయనకి కార్తికేయ 2 అనేది అంటే అంత పెద్ద మనిషి, అంత లైవ్లో మరి ఇప్పటి నుంచి చూస్తున్నాం ఆయన్ని. ఆయన కార్తికేయ 2 చెప్పి నాకు ఇలాంటి స్పేస్లో ఇలాగా నాకు కథ చేయండి అన్నారు. వీ డిస్కస్డ్, ఆయనకు నచ్చింది, మనం చేద్దాం అనుకున్నారు. అనుకుని వచ్చిన తర్వాత మళ్ళీ ఆ గ్యాప్ ఉందండి. ఆ 1 year గ్యాప్లో మళ్ళీ అరవింద్ గారు, వాసు గారు పిలిచి, ఇఫ్ యూఆర్ సీరియస్లీ ఇంటూ ఇట్, ఇది మేమైతే హీరోతో చేస్తున్నామండి, మీరు వస్తారు లేదనేది మీ చాయిస్, మీకు పెద్ద సినిమాయే కావాలి అని అంటే మేము ఆపం, అండ్ మీరు పెద్ద సినిమా చేయాలని కూడా మా కోరిక అన్నారు. బట్ నాకు ఎక్కడో మరి అదేదో తెలియదు, అంటే ఇంకా ఒక
అంటే ఆఫ్టర్ సవ్యసాచి ఇంకా అది ఉందో ఆ గ్యాప్ ఉందో నాకు తెలియదు, ఏమో తెలియదు అండి. ఆ కనెక్షన్ నాకు హీరోకి ఉందండి, ఫర్ మీ అండ్ నాగ చైతన్య. ఆల్రెడీ అప్పుడు 2 సినిమాలు అయ్యాయి కదా. ఒక 2 సినిమాలు అయ్యాయి. తర్వాత ఒకసారి మేము కూర్చున్నప్పుడు వేరే డైరెక్టర్ డైరెక్షన్లో ఈ స్టోరీ అని చెప్పి, సార్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ నావి అని చెప్పి ఆయనకెళ్ళి అది చెప్పాం. స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ ప్రిపేర్ అయిపోయాయండి, ఎందుకంటే బిఫోర్ కార్తికేయ ఇట్ సెల్ఫ్ మాకు ఒక డ్రాఫ్ట్ వచ్చేసింది. సో వెళ్ళి ఈయన హీరోకి చెప్పాం. ఆయన 2 days తర్వాత కాల్ చేసి, ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్, నేను ఇంకొక మాట కూడా ఏం మాట్లాడించదు, బట్ ద వే యూ నెరేటెడ్, యూఆర్ ఇన్ టు దిస్, యూఆర్ టు స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఇన్ ద స్టోరీ. నువ్వు చేసేలాగా వేరే వాళ్ళు చేస్తే రాదు, వేరే వాళ్ళతో చేసినా రాదు, యూ థింక్ అన్నారు. అప్పుడు మోకముడిగా అందరం వెళ్ళి సూర్య గారి దగ్గర పర్మిషన్ తీసుకొని అలా చేసామండి. పోలేండి, సూర్య గారి సినిమా ఉండగానే ఇంకో సినిమా ముందుగానే చేతిలో ముందుకు వెళ్ళిందండి. అండ్ మోర్ నేను అదే చెప్తున్నాను కదండి, అది సూర్య గారి ఫిలిమా, రామ్ చరణ్ గారి ఫిలిమా, ఇది నిఖిల్తో మూవీనా అనేది పక్కన పెడితే, ఆ ప్రాసెస్ ఫస్ట్ మనం ఈ ప్లేస్లో ఈ హీరోతో ఎంజాయ్ చేయగలమా, ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ని ఎంజాయ్ చేయగలమా అనేది నా ఫస్ట్ క్యాల్కులేషన్ అండి. ఓ 10-20% రెమ్యునరేషన్ తగిన, బడ్జెట్ స్కేల్ అటు ఇటు ఉన్నా కూడా ఐ డోంట్ బోదర్. ప్రశాంతంగా ఉన్నామా వాట్. పాప శర్వానంద్ చెరుకూరు సుధాకర్ అది చాలా అనుకున్నామండి, బట్ అవ్వలేదండి ఆ టైంలో. అది అవ్వలేదు కనుక కార్తికేయ 3 ముందుకెక్కింది, సారీ కార్తికేయ 2 ముందుకు వచ్చింది. కానీ కొంచెం రెమ్యునరేషన్ తక్కువైనా అనేం కాదు ఈ సినిమాకి. మీరు అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. కాదు నేను ఈ మూవీకి చాలా మంచి రెమ్యునరేషన్, ఎవరు ఇవ్వనంత రెమ్యునరేషన్ ఇచ్చారు. నైస్. ఐటీ రైట్లు కూడా అయిపోతాయి, మనకు తెలియదు కానీ ఐటీ రైట్ అయితే నాకు 100% బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు వాళ్ళ దగ్గర. మీరు బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు అంటే మీరు వరుసగా చేయాలని లేదు, మొత్తం గీతాలో 3 సినిమాలు. అంటే నేనేమంటున్నానంటేనండి, గీతాలో 3 సినిమాలు అని కాదు కానీ ఆ కాంబినేషన్ చూడండి. అల్లు అరవింద్ గారితో వెన్ వి సిట్ ఇన్ ఎనీ పర్టికులర్, అది స్టోరీ అవ్వచ్చు, వేరే సమస్య అవ్వచ్చు, అనదర్ టాపిక్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ చక్కగా ఈవినింగ్ అన్నీ అయిపోయాక సిట్టింగ్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఆయన ప్రజెన్స్ని, ఆయన పార్టిసిపేషన్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. 1% కూడా నేను అసలు మినిమం ఎగ్జాగరేట్ చెప్పడం ఏంటంటే, ఫ్యూచర్లో ఏదైనా ఒక కథ అనుకున్నప్పుడు, అమ్మయ్య నా కథ పూర్తి అయిపోయింది అనుకుని ఇంక వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు, అరవింద్ గారు లేకపోతే ఇందులో చాలా లోటు పార్ట్లు ఉన్నాయి, ఇది ఈ డాట్స్ని ఇక్కడెక్కడెక్కడ కనెక్ట్ చేయాలి, ఇక్కడెక్కడెక్కడ తప్పులు ఉన్నాయి అనడానికి అరవింద్ గారు లేని లోటు అయితే, నేను ఇఫ్ ఐఎమ్ నాట్ డూయింగ్ విత్ అరవింద్ గారు ఫర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అది కనిపిస్తుంది. సరే, ఇప్పుడు మీరు మొట్టమొదటి స్టోరీ మీరు విన్నప్పుడు 10 minutes హాఫ్ అన్ అవర్ విన్నప్పుడు 10 నిమిషాలు ఉన్నానండి వాసు గారు చెప్పినప్పుడు. తర్వాత మీరు దాన్ని అలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొద్దిగా డాక్యుమెంటరీ నేను అనుకున్నారు కదా. వాసు గారి దగ్గర విన్నప్పుడు 10 నిమిషాలు అన్నప్పుడు షార్ప్ ఉందండి. అంటే ఇట్ హ్యాస్ ఎవ్రీ స్కోప్ అంటే ఎవ్రీథింగ్ నాకు కనపడదా, ఇక్కడ ఎలా అయిందండి, ఇలా అయిందండి, ఇలా అయిందండి, ఇలా అయింది కాబట్టి ఇలా అయిందంటే, ఓహో ఇలా అయింది అన్నింటిని బాగా వీడియో మీద చూపించవచ్చు. బట్ నేను వినలేదండి, అరవింద్ గారు విని అది డాక్యుమెంటరీలా ఉంది వద్దండి. మరి దాన్ని మీరు ఎట్లాగా ఆయన మళ్ళీ నాకు బేసిక్గా వన్స్ ఒకసారి నేను హీరో నాగ చైతన్యతో చేద్దాం అనుకుని ఫిక్స్ అయిపోయినప్పుడు ఐఎమ్ వెరీ క్లియర్, ఇదేదో హీరోయిన్ ఓరియంటెడ్ అని అలా అనేయాలని కాదండి. నేను ఇప్పుడు పర్టికులర్గా అప్పుడేం జరిగింది అని పక్కన పెడితే, వెన్ ఈ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ అండి. రాజు, సత్య, బుజ్జితల్లి. మనం కొన్ని సినిమాలు చూస్తాం, అన్నమయ్యలో నాగార్జున గారు తప్ప ఎవరు ఫిట్ అవ్వరు, జగదేగుడు అతిలక్ష్మి గారు తప్ప శ్రీదేవి గారు, చిరంజీవి గారు తప్ప ఎవరు ఫిట్ అవ్వరు అన్నట్టు, ఈ తండేల్లో సాయి పల్లవి, నాగ చైతన్య తప్ప ఎవరు ఫిట్ అవ్వరు అన్నంత బ్యూటిఫుల్గా నాకు ఆ సినిమా కనిపిస్తుంది. అంటే దే వర్ దేర్, వాళ్ళు అక్కడ ఉన్నారండి. సో నాకు వన్స్ ఈ కథ ఎత్తుకున్నప్పుడు, ఇందులో నాగ చైతన్య వచ్చినప్పుడు అక్కడ జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని యాజ్ ఇట్ ఈజ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అనేది కథ పరంగా, సినిమాటోగ్రఫీ పరంగా, మ్యూజిక్ పరంగా, స్పాన్ పరంగా అన్ని కొలమానాలతో అల్లుకున్న కమర్షియల్ ఎమోషనల్ లవ్ స్టోరీ అని. కాదు, మీరు తర్వాత మళ్ళీ దీన్ని 2.5 hours నేరేషన్ చేసి ఉంటారు మొత్తం ఫుల్ ప్రూఫ్గా. అప్పుడు విన్నాక అరవింద్ గారు ఏమన్నారు, ఆ డాక్యుమెంటరీ ఫీల్ పోయిందన్నారా? ఆయన పోకపోతే మొదలు పెట్టరండి మీరు. అంటే ఆయన ఇది బాగాలేదమ్మా, ఈ సినిమా నేను చేయట్లేదు అని కూడా గంట చెప్తారు ఆయన.
అవునా? అవునండి. 59 నిమిషాలు చక్కగా చెప్పి ఆఖరి నిమిషం ఇది బాలేదమ్మా తీసవతల పడేయి అనేది చెప్తారనమాట. అంటే సో మనకి ఎందుకు ఆయన తీసవతల పడేయమంటున్నారు అంటే అన్నది అంటే అంత బాగా చెప్తారండి. మళ్ళీ మనం అడగక్కర్లా. అది అడగక్కర్లేదు, మనం ఎక్కడ ఫీల్ అవ్వం. అవును. అంటే సమ్ టైమ్స్ వీ కాంట్ టేక్ రిజెక్షన్ అండి. నేను మీకు ఒక 2 గంటలు నేను ప్రిపేర్ అయిపోయి కథ చెప్పినప్పుడు నేను దాని మీద కొన్ని నెలలు వర్క్ చేస్తాను. అవును. ఇది బాలేదు అంటే నేను ఇమీడియట్గా ఐ కాంట్ టేక్ ఇట్, నేను వెంటనే డిఫెండింగ్ మోడ్లోకి వెళ్ళిపోతాను. అవును. సో ఆ ప్రిపరేషన్ని అది ఒక సీన్ అయినా ఒక ఎపిసోడ్ అయినా చాలా జాగ్రత్తగా చెప్తారండి. సో నాకు ఆయనకి ఏంటంటే ఆయన ఏది ఎస్ చెప్తారు అనేది ఆయన అంటే ఆయన ఒప్పించాలి అంటే నేను ఇమీడియట్గా నా బ్రెయిన్లో వచ్చింది ఆఫ్ మైండ్ చెప్పాల్సిన పని లేదండి. ఐ హ్యావ్ టు ప్రిపేర్ మై సెల్ఫ్. ఆయన ఇంకొకటి ఏంటంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది అని స్వయం కృషి చూసి ఎక్స్ట్రాడినరీ అంటారు, కానీ ఆ స్వయం కృషి సినిమా ఆయనకిస్తే డబ్బులు వచ్చేలా చేస్తారు కానీ. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇది ఒక రోజాలాగా ఉంది అని చెప్పేసి. మా వైఫ్ అందండి ఫస్ట్ టైం. అదే రోజాలా ఉందన్నారు. నేనే కాదండి, 10 నిమిషాలు చెప్తే ఎవరైనా రోజా అంటారు. అవునా? ఎవరైనా ఇది ఫస్ట్ 10 నిమిషాలు చెప్తే రోజా అంటారండి. నాట్ ఓన్లీ మై వైఫ్, హీరో అంటే నాకు ఇందులో పెద్ద భయం లేదు, దాపరికాలు ఏం లేవు. అంటే రోజు ఎలా ఉందంటే ఈ సినిమా చూస్తారా అలాంటి నాకేం లేవండి. అది ఎప్పుడు వచ్చి చాలా ఎప్పుడు వచ్చినా కూడా ఆ ఎమోషన్ వేరు, ఈ ఎమోషన్ వేరు అండి. అక్కడ హీరో చాలా సబ్మిసివ్గా ఉంటారు, ఇక్కడ హీరో ఈజ్ ఎ హీరో. అక్కడ హీరో తన సర్వైవల్ కోసం ఫైట్ చేస్తాడు, వేరాజ్ ఇక్కడ హీరో తన నమ్ముకున్న అదర్ 22 ఫిషర్మెన్ కోసం హీ ఫైట్స్. అదేంటంటే అక్కడ హీరో కామ్గా ఉంటాడండి. అదేంటంటే తన సర్వైవల్ కోసం. సార్ పాయింట్లు ఎక్కడి నుంచి తెచ్చుకురావాల్సిందే కదా సార్. ఇప్పుడు ఇంకొకటి రోజు సతీ సావిత్రి నుంచి తెచ్చుకొచ్చింది. మేబీ సతీ సావిత్రి యముడి దగ్గర నుంచి మొగుడిని వెనక్కి లాక్కొచ్చింది కదా. అవునండి, సేమ్. అంటే బట్ ఇక్కడ ఏంటంటే మేము ఇది మాత్రం శ్రీకాకుళం తెచ్చుకున్నాం. శ్రీకాకుళం మచ్చిలేసం అనే ఊరిలో నిజంగా జరిగిన ఒక కథ. వాళ్ళ మగాళ్ళందరూ పాకిస్తాన్లో ఉండిపోతే ఇక్కడ వాళ్ళు ఎలా స్ట్రగుల్ అయ్యారండి. బట్ ఓవరాల్ మూవీలో అండి పాకిస్తాన్ ఎపిసోడ్ చాలా చిన్నదండి. చిన్నదా? ఓకే, ఇంకా అదే అడుగుదాం, ఎంత ఉండొచ్చు? చాలా చిన్నదండి. అంటే రన్ టైం మొత్తం చూస్తే 20 నిమిషాలు కూడా ఉండదు. ఓకే, అక్కడక్కడ స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. నీకు రన్ టైం చూస్తే చిన్న చిన్న ఎపిసోడ్స్ ఒక 3-4 ఎపిసోడ్స్లో 20 మినిట్స్ ఉంటుంది. బట్ వాళ్ళు పాకిస్తాన్లో ఉంటారు అంతే. బట్ మెయిన్ కోర్ స్టోరీ అంతా కూడా రాజు సత్య, బుజ్జితల్లికి రాజుకి. ఈ ట్రైలర్లో కూడా ఒక 2 షాట్లు పడ్డాయి. నువ్వు ఎక్కడున్నా లాక్ వచ్చి పడేస్తాను షాట్ ఒకటి, అది అందరూ డీకోడ్ చేశారు. 7 సంవత్సరాలు సముద్రాలు అవతలున్నా కూడా ఇంకో షాట్లో అందరూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్న అమ్మాయి బాసిం పెట్టేసుకుని అలా కూర్చొని ఉంటుంది. అవునండి, ఒక షాట్లో చాలా బాగుంటుంది స్థిరంగా. సో ఈ 2 షాట్లతోనే మీరు ఆ అమ్మాయి తరఫు క్యారెక్టర్ ఏంటి, సినిమా ఎలా వెళ్ళబోతోంది అనేది ఒక ఇండికేషన్ ఇచ్చేసారు. అవునండి, అది నేను అందరూ కూడా ట్రైలర్ని పట్టుకోవడం కూడా ఆ పాయింట్ వల్ల పట్టుకుంది గట్టి. అవునండి. అంటే సినిమాలో మెయిన్ వాళ్ళిద్దరిని మీరు బుజ్జితల్లి పాట కానీ నిన్న ట్రైలర్లో వేసిన కొన్ని కట్లు కానీ వాళ్ళ మీద ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ ఉన్నట్టు ఎస్టాబ్లిష్ చేశారు. ఈ సినిమాలో ఇదే మేరకు ఉంటుంది, ఒక ఇంటర్వల్ బ్యాంక్ దాకా ఉంటుందా? ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనేదండి సినిమా ఓపెనింగ్ నుంచి, అంటే మామూలుగా నేను ఏదో పబ్లిసిటీ కోసం చెప్పట్లేదు. సినిమా అయిపోయింది, ఇప్పుడు నాకు కనపడింది, ఇప్పుడు కూడా చక్కగా మళ్ళీ సెకండ్ హాఫ్ అంతా చూసుకుని వస్తున్నాం కదండి. ఫ్రేమ్ 1 నుంచి ఫ్రేమ్ ఎండ్ వరకు వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుందండి సినిమా. వీళ్ళు ఒకరికొకరు దగ్గర ఉండడం అనేది జరగని పని, కానీ ఎప్పుడు వీళ్ళిద్దరూ. నేను ఇదే ప్రశ్న బన్నీవాస్ గారిని అడిగా. అంటే ఒక స్టేజ్ తర్వాత మరి హీరో పాకిస్తాన్లో ఉంటాడు, అమ్మాయి శ్రీకాకుళంలో ఉంటుంది. సో ఇది సినిమా మీరు ఎట్లా మిక్స్ చేశారు జనాలు అంటే ఆయన చెప్పారు అసలు జనాలు ఆ డిఫరెన్స్ ఫీల్ అవుతుంది, ఇద్దరు పక్కపక్కన ఉన్నట్టే పక్కపక్కన ఉంటుంటారండి. అంటే అదే ఐ కెన్ సీరియస్లీ సే అండి. అంటే నేను నాకు ఇది ఆ పాయింట్ నచ్చింది. నేను ఊరికే ఒక విషయం అండి, ఇనీషియల్గా నేను 10 నిమిషాలు విన్నప్పుడు వాళ్ళు పాకిస్తాన్కి వెళ్తారు అని విన్న తర్వాత పాకిస్తాన్కి వెళ్ళి అది నా ఎగ్జైట్మెంట్ అండి. పూర్వం 2 years బ్యాక్ విన్నప్పుడు పాకిస్తాన్కి వెళ్ళి అనేది మై ఎగ్జైట్మెంట్. అప్పుడు ఇంకా సీతారామం రాలేదు. కాదండి, కార్తికేయ రాలేదు. అంటే మై పాయింట్ ఈస్ వీళ్ళు వెళ్ళిన పీరియడ్ ఏంటి అని అడిగాను. వీళ్ళు వెళ్ళిన పీరియడ్ ఏంటంటే 2018 to 2020 జనవరిలో 2020 జనవరిలో వచ్చారు. సో మై ఎగ్జైట్మెంట్ ఏంటంటే పాకిస్తాన్లో అది చూపించేయాలి అసలు, అంటే ఏదో బీభత్సం చేసేయాలి, గదర్లా చేసేయాలి అనేది నా ఇష్టం. అంటే ఒక నేషనల్ పేట్రియాటిజం ఆ రేంజ్లోకి వెళ్ళిపోవాలనేది నా ఆశ అండి. బట్ వన్స్ ఒకసారి కూర్చున్న తర్వాత, నేను వెళ్ళిన తర్వాత వాట్ ఐ డిస్కస్డ్,
నేను ఇద్దరు ముగ్గురికి చెప్తున్నప్పుడు ఏ 5 నిమిషాలకి ఎక్కువ ఎగ్జైట్ అవుతున్నారు అనే దాని మీద పాకిస్తాన్కి ఎవరు ఎగ్జైట్ అవ్వట్లేదు, అవును. పాకిస్తాన్ దానికి ఎవరు ఏం ఎగ్జైట్ అవ్వట్లేదు, నా ఎగ్జైట్మెంట్ అదంతా. సో ఐ వాజ్ వెరీ క్లియర్, చాలా జాగ్రత్తగా వచ్చి వెళ్ళిపోవాలి. కమర్షియల్గా అది ఉపయోగపడితే చాలు. ఎందుకంటే మనం కల్పించి ఏ సీన్ చెప్పట్లేదండి ఈ సినిమాలో, జరిగినవి చెప్తున్నాం. సో జరిగినవి ఇలా ఉన్నాయని చెప్పి కొంచెం సినిమాటిక్ లిబర్టీస్తో పాకిస్తాన్ ఎపిసోడ్స్ పెట్టాము. బట్ రాస్తూ వెళ్తున్నప్పుడు పాకిస్తాన్ అనేది చాలా తక్కువ స్పేస్ తీసుకుందండి. వైల్ ఐ వాజ్ రైటింగ్, నేను నిజంగా ఇంత మంచి ప్రేమ కథ రాస్తానో నేను ఫీల్ అవుతానని అనుకోలేదండి. సమ్ టైమ్స్ పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు ఊరిని టీంతో డిస్కస్ చేసి ఈవినింగ్ అంతా నేను కూర్చొని రాస్తున్నప్పుడు బిలీవ్ మీ, నేను సఖి తర్వాత ఈ గీతాంజలి ఈ స్కోర్ పెట్టుకుని రాసుకునేవాడినండి. నేను చాలా ఫీల్ అయిపోయానండి. స్టిల్ ఐఎమ్ ఫీలింగ్, అమ్మో వీళ్ళిద్దరి మధ్య అద్భుతమైన ప్రేమ కథ ఉందని ఇప్పటికీ ఫీల్ అవుతున్నాను. అంటే ఐ నెవర్ థాట్ నేను ఒక ప్రేమ కథ రాయగలను. ఈ సాయి పల్లవిని దృష్టిలో పెట్టుకుని పెట్టారా ఈ శివతాండవం సాంగ్, లేకపోతే కథలో? కాదండి, కథ బేసిక్గా అంటే బాగా అంటే అంటే నేను మా వైఫ్ ఇద్దరం శివపార్వతులను గట్టిగా నమ్ముతామండి. అంటే ఆమె శివుడిని ఎక్కువ నమ్ముద్ది, ఎవరు? మా వైఫ్. చాలా పవర్ఫుల్ స్ట్రైట్ కన్వర్జేషన్ ఉంటుంది ఇద్దరికి. ఇలా నువ్వు ఎందుకు చేస్తావు, నేను ఎందుకు చేసాను, అలా ఉంటుంది ఏంటో వాళ్ళిద్దరు. ఓకేనండి, శివుడితో అలా ఉంటుంది కన్వర్జేషన్. ఎప్పుడన్నా ఏడుపు వచ్చినప్పుడు ఏకంగా ఏకవచనం కూడా మాట్లాడుతుంటుంది ఎంతో. అంత షీ ఫీల్స్ సో క్లోజ్ అనమాట. నాకు కొంచెం ఒక స్పేస్లో ఉన్నప్పుడు నాకు ఎందుకో తెలియదు, నేను భవానీదేవికి కనెక్ట్ అయ్యాను, పార్వతీదేవికి కనెక్ట్ అయ్యాను. పార్వతీదేవి కనెక్ట్ అయ్యాను, ఆవిడ పురాణం. నాకు సీతాదేవి పార్వతీదేవి చాలా ఇష్టం, చాలా ఇష్టం. అంటే నేను ఇంకా అసలు అదేంటంటే చాలామంది పెద్ద వాళ్ళకి ఉద్దండులకి అంటే మీలాంటి వాళ్ళకి కూడా ఇంకా డీప్ అండ్ డెప్త్ పార్వతీదేవికి సీతాదేవి గురించి తెలియదు అనేది నా బాధ. అంటే మీకు తెలుసు, మీరంటే మీరంటే కదా. లేదు నిజంగా. కానీ ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక అంశం మీద ఇష్టం పడినప్పుడు, ఒక పాత్ర మీద, ఒక క్యారెక్టర్, ఒక పురాణ పాత్ర కావచ్చు, దాని మీద డెప్త్కి ఏ యాంగిల్ చూసారో ఆ యాంగిల్లోనే మీ స్టడీ వెళ్తుంది. అలాగా ఒకసారి నాకు మా వైఫ్కి ఏదైనా పొరపచ్చులు వచ్చినప్పుడు, ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ మా మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, నా కన్వర్జేషన్ ఈజ్ విత్ పార్వతీదేవి, ఆవిడ వచ్చి శివుడితో. అదే సినిమా అందులో ఉంటుంది, అది అందులో మిళితమై ఉంటుంది. అలా కథలోంచి వచ్చిన సాంగ్ అండి. కానీ ఇప్పుడు మీ ఈ సినిమాలో పాయింట్ ఎంత కాదనుకున్నా, హీరో వెళ్ళి ఎక్కడో చిక్కుకుపోతే హీరోయిన్ ఫైట్ చేసి వెనక్కి తెచ్చుకుంది అన్నదే కదా బేసిక్ పాయింట్. అంటే హీరోయిన్ ఫైట్ చేసి తెచ్చుకుంది అంటే మీరు ఇంకా సినిమా చూడాలి. ఫైట్ కాదు, అదే మొత్తం ఏదో విధంగా సాధించి తెచ్చుకుందండి కదా. మరి ఆ పార్ట్ జనాలకు ఇంట్రెస్టింగ్గా ఎలా చెప్పబోతున్నారు? సో ఒక్కటేంటంటే ఈ మొదట శ్రీకాకుళం వాళ్ళ బ్యాక్ డ్రాప్. నేనేమన్నానంటే మీరు అన్నది కరెక్టే. ఫస్ట్ ఒక కొత్త బ్యాక్ డ్రాప్ ఎత్తుకున్నాం, ఒక వీరావళి పోర్ట్ బ్యాక్ డ్రాప్ బాగుంటుంది, అండ్ మచ్చిలేసం బ్యాక్ డ్రాప్ బాగుంటుంది. ఈ రెండు బ్యాక్ డ్రాప్ల మధ్యలో ఒక టైం వరకు లాగుతుంది. సో ఎవరో హీరో అక్కడ ఉన్నప్పుడు ఎవరో ఇక్కడ ఉన్నప్పుడు కదండి. నేను అదే అంటున్నానండి. అంటే బొమ్మరిల్లు సినిమా ఉందండి, నాకైతే ఆ టైంలో నాకు అసలు అది కాన్ఫ్లిక్టే అనిపించలేదు. సినిమా చాలా బాగా నచ్చింది, 10 సార్లు చూసాను. 10వ సారి 100వ రోజు అర్జున్ థియేటర్లో చూసాను, నాకు అంత గుర్తు. అందులో ఏంటి కాన్ఫ్లిక్ట్ అంటే, ఫాదర్ కొంచెం తన చేయాల్సిన పనులు కూడా తను చేస్తుంటాడు, అంతే. కాన్ఫ్లిక్ట్ అదే అండి. ద వే ఆ స్క్రీన్ ప్లేకి తగ్గట్టు పడ్డ సీన్స్ ఉన్నాయి చూడండి, ఆ ఇన్ డీటెయిల్గా ఉంటుంది. సో ఈ టైంకి ఈ క్యారెక్టర్ ఎలా రియాక్ట్ అవుతుంది అనే ఆ స్క్రీన్ ప్లే అండ్ సీన్స్ ఉన్నాయి చూడండి, దట్ హోల్డ్స్. ఇందులో నేను నమ్మేది ఏంటి అంటే, హీరోకి హీరోయిన్కి దూరం ఇదేమి కొత్త కాదండి. వాళ్ళు ఊర్లో ఉన్నప్పుడు దూరంగా ఉంటారు, అదేంటండి. వాళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దూరంగా ఉంటారు, వాళ్ళిద్దరి మధ్యలో విపరీతంగా ప్రేమించుకున్నప్పుడు దూరంగా ఉంటారు. ఓకే, ఆ దూరం అనేది ఇంతకుముందు గుజరాత్ ఉండేది, ఇప్పుడు పాకిస్తాన్ అయింది, అంతేనండి. ఓకే. సో బట్ ఆ పరిస్థితుల్లో ఒకళ్ళకొకళ్ళు మీద ఉన్న ప్రేమతో హౌ దే రియాక్ట్ అన్నది చూడండి. మేబీ నేను చెప్తుంటే ఏదేదో డీకోడ్ చేసిన సైంటిఫిక్ సినిమాలో అనిపిస్తుందో తెలియదు, కానీ నేను అంటే ఎమోషన్స్ సేమ్ అండి, ఎమోషన్స్ సేమ్ సార్. సో నేను చూస్తున్నప్పుడైతే నేను చూస్తున్నప్పుడు కూడా వీళ్ళిద్దరికి ఒకళ్ళ మీద ఒకరికి ఇంత ప్రేమ ఉందా, ఒకళ్ళొకరు ఇంత బాగా ప్రేమించుకుంటారా అనేది మాత్రమే కనిపించింది, కానీ నాకు ఆ దూరము, ఆ పాకిస్తాన్ అదైతే కనపడలేదు. ఇప్పుడు కార్తికేయ 2లో అనుపమ కేర్ సీన్ అది చాలా కొద్ది నిమిషాలు పాటు ఉంటుంది, బట్ సినిమాని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయి ఆ సినిమా తలక ఫేట్ని మార్చిన
సీన్ అది. సో దాని ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా పడిందా ఈ పాకిస్తాన్లో హీరో మాటలు కానీ ప్యాట్రిటిజం అని? అసలు హీరో పేట్రియటిజం మాటలు మీకు చెప్తున్నాను కదండి, ఓవరాల్ రన్ టైమ్ ఓన్లీ పాకిస్తాన్ ఉన్న సీన్లు తీసుకుంటే 20 నిమిషాలు కూడా ఉండదండి. 20 నిమిషాలు అంటే చిన్న విషయం కాదు కదా. అంటే ఓవరాల్ 2.5 నిమిషాలు అవును, అంటే అక్కడక్కడ స్ప్రెడ్ అయితే కనుక తెలియదు. అక్కడక్కడ స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. అని మీకు ఎపిసోడ్ కింద చెప్పట్లేదండి, అవును. స్క్రీన్ టైం. అవును, అదే Screen time. మీరు ఇంటర్వెల్లో ఒక 2 నిమిషాలు సీన్, అవును, ఆ తర్వాత ఇంకో 3 నిమిషాలు సీన్, అదే ఆ తర్వాత ఏదైనా ఒక ఫైట్ ఉందనుకోండి 4 నిమిషాలు, ఇలా 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 అన్నిటిని పేర్చుకుంటూ వెళ్తే 20 మినిట్స్ అదే. వస్తుంది అంతే. బట్ అంటే ఏంట్రా బాబు పాకిస్తాన్లో ఉండిపోయారనే ఫీల్ రాదు. అదే ఆర్ఎల్స్ పాకిస్తాన్లో ఉన్నారు, అసలు కాన్ఫ్లిక్ట్ అది కాదండి. కాన్ఫ్లిక్ట్ ఇందులో ప్రేమైనా కాన్ఫ్లిక్ట్ అయినా హీరో హీరోయిన్ అండి. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఇప్పుడు మీరు కమలాసన్ సినిమాలో కమలాసన్ గారే కనిపిస్తారు కదా, అలాగా ఈ సినిమాలో ఓన్లీ వీళ్ళిద్దరే కనిపిస్తారు. అవును, అదే ఇప్పుడైతే మీరు చేసిన ప్రమోషన్ ఏంటి అసలు మొత్తం అంతా కూడా వాళ్ళిద్దరి చుట్టూ తిరుగుతాం కదా. అంటే మీకు ఇంకొకటి చెప్పాలంటే అంత ప్రముఖంగా ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఉండరండి. అదే లేరు, ఎవరు ఉండరండి అదే ఇందులో. ఓన్లీ హీరో హీరోయిన్, ఆ రాజు ఆ బుజ్జితల్లి, వీళ్ళిద్దరేనండి. ఆవిడ దెబ్బ పడిందంటే ఇప్పుడు బుజ్జితల్లి గురించి ఆలోచిస్తాడు, ఆ అమ్మాయి భోజనం చేస్తుందంటే రాజు గురించి ఆలోచిస్తుంది. సో అంత బ్యూటిఫుల్లీ ఇలిస్ట్రేటెడ్ స్టోరీ. అపార్థం వచ్చినా వాళ్ళిద్దరి మధ్యలోనే, కోపం వచ్చినా వాళ్ళిద్దరి మధ్యలోనే, ప్రేమ వచ్చినా వాళ్ళిద్దరి మధ్యలోనే, అంతే. అంటే పాకిస్తాన్లో డైలాగు ఓరకొక్కలు ఉత్తరం వైపు తిరిగి అంటే యూజువల్గా అది మన వాళ్ళు ఇంతకుముందు రాసిన పూర్వం రాసిన డైలాగులు ఏంటంటే అందరూ కలిసి ఉమ్మేస్తే కుట్టుపోతారా మీరు, అవునండి. ఇలా డైలాగులు చాలా మంది రాశారు మన వాళ్ళు. అవునండి. అంటే Extreme కి మా దేశంలో ఊరకొక్కలన్నీ ఉత్తరం తిరిగి వస్తే అంటే ఇప్పుడు అంతేనండి. ఇప్పుడు మామూలుగా నాకు పరిచయం లేని వాళ్ళు చందు అంటే ఆ ప్రతాప్ అంట, అరే అంటే ఒరే అంట, దానికి మించి ఇంకేదైనా బూత్ వస్తే ఇంకోదైనా బూత్ అంట, లేదంటే నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుందండి. సిమిలర్లీ వెన్ ఇట్ కమ్స్ టు అంటే నా మీద నాకెంత ఇష్టమో, నేను ఇండియాలో ఉన్నప్పుడు కన్నా వెన్ ఐ గో టు అబ్రాడ్, నేను మొన్న మా పిల్లలతో ప్యారిస్ వెళ్ళాను. ఆ రోజు హనుమాన్ జయంతి, ఐఫిల్ టవర్ ముందు మొత్తం జై శ్రీరామ్ అంటుంటే ఇక్కడున్న దానికన్నా నేను అక్కడ ఎక్కువ సెలబ్రేట్ చేసుకున్నాను. ఇక్కడ ఎప్పుడన్నా నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు జై శ్రీరామ్ అని చెప్పో ఇంకా వేరే కమ్యూనిటీ వాళ్ళు కానీ ఆపితే అబ్బా అని ఒక అసహనానికి గురవుతా. బట్ నేను ప్యారిస్లో ఉన్నప్పుడు ఐ వాజ్ స్ట్రక్ విత్ మై చిల్డ్రన్. కొంచెంసేపు ఆగ్రహయ్య అని చెప్పి, ఆగనన్నా అని చెప్పి ఎవరిని డ్రైవర్ని చెప్పి మేము ఇద్దరం కిందకి వెళ్ళి ఐ ఎంజాయ్డ్ దట్. పరాయి దేశం ఉన్నప్పుడు మన దేశం మీద ప్రేమ ఎక్కువ పెరుగుద్దండి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఆ మాట వచ్చే సందర్భంలో అలాంటి మాటలు ఒరిజినల్ ఎవరైతే దొరికేశారో వాళ్ళకు కూడా సందర్భం వచ్చిందండి. నేను అన్నా, అరే మాటల వరకు చెప్తామండి మనం ఇక్కడ కూర్చొని ఎంతన్నా చెప్తాం, ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం. జస్ట్ ఇమాజిన్ ఒక్కసారి పరాయి దేశం కూడా కాదు, ఫారిన్ సైడ్లో కూడా పాకిస్తాన్లో ఉండి కూర్చున్నప్పుడు మీకు నేను చూపిస్తా, లెటర్స్ కూడా తీసుకొచ్చానండి. మొత్తం అంతా చక్కగా తెలుగులో రాస్తారు, ది కాంట్ డీకోడ్ ఇట్. కింద కావాలని భారత్ మాతకి జై అని ఇంగ్లీష్లో రాశాడు. ఎందుకు అడిగామంటే, సార్ మొన్న నాకు అవమానించాడు సార్, నేను భయపడతాను అనుకున్నాడు, నేను భయపడిన చూపించడానికి ఇలా రాశాను సార్ అన్నాడు. ఇట్స్ ఎ జోక్ కాదండి. సో ఎవరైనా ఎనీ మ్యాన్, అది ఏ ప్రొఫెషన్లో ఉన్నా కానీ, పండితుడైనా పామరుడైనా ఎవరైనా కానీ ఒక లోపల ఎక్కడో అంతర్లీనంగా మనకి దేవుడి మీద దేశం మీద ఒక భక్తి ఉంటుందండి, అది వస్తుందండి. కానీ ఇంత బడ్జెట్ ఈ సినిమా మీద పెట్టించడానికి కొంచెం భయం ఏం లేదా? అంటే భయపడాల్సిందే అంటే నాకు ఎక్కడో దట్స్ వాట్ అండి. అప్పుడు వాసు గారు కానీ అరవింద్ గారు కానీ వాళ్ళు ఓన్లీ స్టోరీ గురించి ఒకటే మాట్లాడారండి. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ మాట్లాడతారు అనమాట. ఇక్కడ 2 పెరిగింది అంటే ఈ 2 ఇంకొకటి ఎక్కడి నుంచి తేవచ్చు, ఇక్కడ 5 పెరిగింది అంటే ఆ 5 ఎక్కడి నుంచి తేవచ్చు అనేది దే ఆర్ వెరీ క్యాల్కులేటివ్ అండి. సో ఇది అనుకోకుండా తెలియకుండా పెరిగిపోయింది ఏం కాదండి. ఇది బట్ మొదట అనుకున్న దానికన్నా ప్రొడక్టివ్గా కొంచెం అంటే దట్స్ ద బ్యూటీ ఆఫ్ అంటే దిస్ ప్రొడక్షన్ హౌస్ అండి. మా ఇంటర్వెల్ వెరీ నార్మల్ ఇంటర్వెల్. ఇంతకుముందు ఈ రీసెర్చ్ కోసం మళ్ళీ వెళ్ళి నేను 200 పేజెస్ డాక్యుమెంటరీ లాగా తయారు చేశానండి, ఒకళ్ళదొకళ్ళతో మొత్తం అంతా. ఇలా ప్రిపేర్ చేసినప్పుడు అది మిస్ అయిపోయా. ప్రొడక్షన్ డిజైన్ కోసం నేను మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్తున్నప్పుడు అప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే, ఒక స్టార్మ్ జరిగింది వాళ్ళ దాంట్లో, ఒక స్టార్మ్ సీక్వెన్స్ జరిగింది. ఆ స్టార్మ్ సీక్వెన్స్లో నిజంగానే ఒక్కొక్క పడవ హౌ ఇట్ రియాక్టెడ్, కార్గో షిప్ ఏంటి అవన్నీ జరిగినాయి అన్నమాట. అది జరిగినప్పుడు
చెప్తుంటే అసలు నేను తాతలు ఆడిపోతున్నా. అరే ఇది కదా, అంటే వీ నీడ్ ఏ బ్యాంక్ సైకలాజికల్. అదే ఒక డైరెక్టర్గా మీకు ఒక మంచి పవర్ఫుల్ సీన్ ఉంది. సో అండ్ మోరర్ ఏదో తీసుకొచ్చి పెట్టింది కాదు, అవును. వాళ్ళు ఫేస్ చేసింది ఆల్రెడీ. ఒరిజినల్ స్టోరీలో వాళ్ళు ఫేస్ చేసిందే కదా అని తాతలు ఆడిపోతుంటే నాకన్నా ముందే వాసు గారు, సార్ ఒకసారి ఆలోచించండి, ఫిక్స్ అయిపోకండి, స్ట్రాంగ్ సీక్వెన్స్ మన దాంట్లో పెడితే ఎలా ఉంటుంది అన్నారు ఆయన. సార్ ఐ వాజ్ బ్లెస్డ్ అండి. ఇంక అంతే, నేను కోరుకుంటే నేను మనసులో ఆశపడ్డాను, కోరుకోకుండానే వాసు గారు వరం ఇచ్చారు. ట్రైలర్లో సముద్రంలో సెంటర్ వేల షిప్ చుట్టూ షిప్లు అది 2 చోట్ల పడింది ట్రైలర్లో, 2-3. అవునండి. బట్ ఒకటే సీన్ అనుకుంటా, ఒకటే సీన్ అండి, అదంతా ఒక సీక్వెన్స్ అండి. అంటే అండి అది వాళ్ళు క్యాప్చర్ అయిపోయి సీన్ అనుకుంటా. అదే అది చాలా హై బడ్జెట్తో చేసిన సీన్ అది. అంటే అంటే ఇందులో మనం రియల్ టైంలో చేసాము, కొంచెం విఎఫ్ఎక్స్ ఇంత ఆల్మోస్ట్ హీరోతో చేసిన సీక్వెన్సెస్ అన్నీ రియల్ అండి, రియల్ సముద్రం. దీనికి బడ్జెట్ ఎందుకు ఎక్కువ, అక్కడ ఒక 2-3 పోర్ట్స్లో చేసామండి, ముఖ్యంగా మ్యాంగ్లూర్ పోర్ట్లో చేసామట. అంటే దీనికి ఎందుకంటే అండి నార్మల్ వర్కింగ్ డే ఎలా ఉంటుందంటే మార్నింగ్ 6 o'clock వస్తే 7 o'clock షాట్ పెడితే ఈవినింగ్ 6 వరకు, మధ్యలో 1 hour బ్రేక్. సో యూ హ్యావ్ క్వాలిటీ 8 hours టు షూట్. మామూలుగా జనరల్ 8 hours మంచి క్వాలిటీ టైం ఉంటుంది. ఒక 2 scenes 1 scene అకార్డింగ్ టు దట్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఫర్ దిస్ మూవీ మేము పొద్దున్న లెగిసి పోర్టుకు వచ్చి పడవెక్కి సముద్రంలోకి వెళ్ళి అక్కడే 10 అయిపోతాయి ఒక్కొక్క షాట్. సో వర్కింగ్ టైమ్ ఓవరాల్గా 3 hours అండి. మళ్ళీ చీకటి పడే లోపల వచ్చేయాలి, మళ్ళీ అక్కడ రావడానికి అంత టైం పడుతుంది. అలా టైం పడుతుంది. ఇట్ వాస్ సో, అంటే ఒకటేనంటే వయా ప్రయాస అంటారు చూడండి. అంటే నేను ఎంత ఓపెన్గా కామెంట్ ఇస్తున్నాను ఆన్ ద రికార్డ్ ఏంటంటే ఇతను కాకపోతే ఇంకెవరు చేయరండి. మేబీ లోపల అంతర్లీనంగా అది ఒక కసి ఉందో, హీ వాస్ ప్రిపేర్డ్, ఏమో తెలియదు, కానీ మనిషి అన్న వాళ్ళు చేయలేరండి బేసిక్గా. లేదు, అతను కూడా హీరో కూడా ఈ సినిమా బాగా నమ్మాడు మొదటి నుంచి. మీరు ఎలా చెబితే అలాగ ప్రమోషన్ కావచ్చు, మీరు షర్ట్లెస్గా కూడా చూపించారు సీన్లో బాగా. అంటే అవన్నీ కొంచెం ఎఫర్ట్లెస్ అండి. ఆయనకున్న బాడీకి 10 రోజులు కొడితే షర్ట్లెస్ అయిపోవచ్చు. బట్ ఇది ఒక రోజుతో పోయేది కదా కదండి. డైలీ సముద్రంలో వెళ్ళి అంటే వామిటింగ్ చేసి రక్తం కక్కేస్తామేమో అన్నంత భయం చాలా మంది. అంటే ఇంకేమి రాక తెలుసు. దాంతో యాక్టింగ్ చేయాలి, ఫైట్ చేయాలి, డ్యాన్స్లు చేయాలి. అంటే ఆ స్పేస్ అయితే మాత్రం అంటే టెక్నీషియన్స్కి ఉన్నంత సుఖం ఎవరికి లేదనేది ఆ స్పేస్లో అనిపించిందండి. ఎందుకంటే నేను ఒక గూట్లో ఉంటే చాలు, బట్ ఇక్కడ కాదు కదండి, 40-50 నిమిషాలు ఎండలో శాండ్ ఫైట్లో. ఈవిడ కూడా అంతే, సముద్రం మీద వేడి చాలా ఎక్కువ ఉంటుంది. ఈవిడ కూడా అంతే. కనీసం ఈయనకి అసలు ట్యాన్ అవుతున్నాను, కాళ్ళు పోతున్నాయి, ఏదైనా వచ్చి కాటేస్తుంది, కొరికేస్తుంది, అది సముద్రం, జారిపోతే చచ్చిపోతాను, ఏమి లేవండి. ఒక పడవ వేసుకుని మిడ్సీకి వెళ్ళాం, చిన్న పడవ, వలయాలి అమ్మాయి మౌంటేజ్, అవతల పక్కన వాళ్ళు వీళ్ళు పెద్ద సీనియర్ యాక్టర్లు వీళ్ళందరూ జడ్జలు వెళ్ళిపోతున్నారు. ఈమె ఇలా వచ్చి ఇలా నించుని ఈత వచ్చా అంటే రాదంటది. ఎవరు ఈ అమ్మాయికి ఈత రాదు? అక్కడ ఈత వచ్చిన ఈమె ఎంత ఉంటుంది, లోతు ఎంత ఉంటుంది అంటే సముద్రంలో. అదే కదా, ఎవరు వచ్చినా కానీ అంటే ఎంత అంటే అదే అన్నాడండి, ఈత వచ్చినా కూడా ఏం చేయలేము. అంటే ఇట్ వాజ్ అంటే అది అంటేనండి ఆ కెమెరా ముందు టెరిఫిక్ యాక్టర్ కదా, డెడికేషన్ అంతే. అంటే అదేనండి, నేను మామూలుగా మంచి మంచి సినిమాలు ఏదైనా చూసినప్పుడు, మంచి సినిమాలు చూసినప్పుడు చాలా అని చెప్పి నాకు చాలా మంచి హై ఫీల్ వస్తుంది. ఈ సినిమా చూసినప్పుడు ఈ వీడిలో కొన్ని చూస్తుంటే నాకు నేనే మురిసిపోతున్నాను అనమాట, అంత బ్యూటిఫుల్ అండి. బట్ ఇలాంటి వర్క్ చేసినప్పుడు కొంచెం కంటెంట్ మీద ఆ డెప్త్ లెంగ్త్ మీద మీకు కంట్రోల్ ఉండదు కొంతవరకు. అవునండి, కొంచెం ఎక్కువ ఫుటేజ్ వస్తుంది కదా, 100% అండి, ఎక్కువ వచ్చేస్తుంది. అది తర్వాత మీదంతా మళ్ళీ దాన్ని ఇది చేసుకోవాలి. దీనికి ఏ మార్క్ ఎక్స్ట్రా వచ్చింది అంటే ఇప్పుడు నేను వర్క్ చేస్తుంది ప్రొడక్షన్ హౌస్లో కాదు కదండి, ఒక యూనివర్సిటీ, దానికి ఒక డీన్ ఉన్నారు కదండి, అదేనా, సో అరవింద్ గారు ఉంటారు కదా. సో ఏదైనా బోర్డు మీద రాయడమే. సో బోర్డు మీద రాసి, యూ వోంట్ బిలీవ్, బోర్డు మీద రాసి అప్రాక్సిమేట్లీ సీన్ ఎంతసేపు అలా కూడా. అంటే నాకేంటంటే సీన్ నిమిషాలు తగ్గించేద్దామని, ఎందుకంటే ఈ సీన్ తీసేస్తారేమో అని. సో అక్కడి నుంచి అండి. రెండోది ఏంటంటే అరవింద్ గారు, ఇఫ్ యూ బిలీవ్ గో షూట్. నేనేమి మాట్లాడినాను కొన్నిసార్లు ఆయన షూటింగ్ వచ్చినప్పుడు అంటండి, ఈ ఎపిసోడ్ పడదు అని ఆయనకు తెలుసు అంటండి. ఎంత గట్స్ కావాలండి.
ఆయన ఎంత అహెడ్ కాకపోతే ఆ ఏజ్లో కూడా ఒక ఎపిసోడ్ పడదని ఫిక్స్, కానీ మిమ్మల్ని అబ్జెక్ట్ ఏం అబ్జెక్షన్ పెట్టలేదు. ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత ఆయన ఇది పడదేమమ్మా అన్నారు. సమస్య లేదు, పడదు సార్ అన్నాడు. నేను ఆ రోజు షూటింగ్ చేస్తున్నప్పుడు అనిపించింది నాకు 3 days పడదన్నారు. బట్ ఆయన పడిందండి. పడింది. మీరు ఆ అమ్మాయి కూర్చునే సీన్ అదే. బట్ అంటే నాకు నచ్చింది ఏంటంటే పడదు అన్నప్పుడు దాని మీద డిస్కషన్ పెట్టలేదు ఆయన. బికాస్ హీ అబ్జర్వ్డ్ దట్ డైరెక్టర్ ఈస్ బిలీవింగ్ దిస్. దాని మీద డిస్కషన్ కూడా పెట్టలేదు. ఫస్ట్ షూట్ చేసేని అది ఎంత పెద్ద ఎపిసోడ్ అవనివ్వండి. ఆయన మగధీర చేసేటప్పుడు రాజమౌళి గారికి ఒకటి చెప్పారంట, అంటే రాత తీత కోత దగ్గరికి వచ్చినప్పుడు రాత తీత ఆలోచించుకో, యూ డోంట్ బాదర్ అబౌట్ హౌ మచ్ వి స్పెంట్, తీసే, ఎందుకంటే తీసే అన్నారంట. అలాగే ఏదో ఒక ఎపిసోడ్ తీసారంట. అలా నాకు ఫైనల్ ఎడిట్ వచ్చినప్పుడు నీకు నిజంగా ఏదైనా అనిపిస్తుంది అనుకో, నువ్వు దానికి ఎంత కష్టపడ్డావు, నువ్వు 2 కోట్లతో ఆ ఎపిసోడ్ తీసేనన్నా కూడా వైల్ ఇట్ ఈస్ నాట్ ఫిట్టింగ్ ఇన్ ద ఫైనల్ ప్రోడక్ట్, తీసే. నేను దాని మీద 1 minute కూడా డిస్కషన్ పెట్టాను. అదే సాధారణంగా మీరు కొంచెం ఆలోచిస్తారు, ఇంత డబ్బులు పెట్టి తీయించాను, చాలా బాధ ఆయన ఏమనుకుంటారు. ఎందుకంటే తీసేటప్పుడు వీఆర్ జెన్యూన్. అదే తీసినప్పుడు జెన్యూన్, కట్ చేయాలనుకుంటే 2 రకాలు ఆలోచిస్తారు. ఒకటి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి తీయించాను, ఆయన ఏమనుకుంటారు, అనవసరంగా తీసేస్తారంటే నాకు ఇప్పటికీ ఫ్యూ థింగ్స్ అంటే ఇంత ఆలోచించి కూడా కొన్ని తీసేసేమే అనేది నాకు గిల్ట్ ఉందండి. ఇప్పటికి స్టిల్ ఐ హ్యావ్. మొత్తం టోటల్ ఎంత అవుట్పుట్ వచ్చింది తీసింది? అంత పెద్ద ఎక్కువ ఏం రాలేదండి. అంత పెద్ద ఎక్కువ రాలేదు. బికాస్ వచ్చిందా? అంత రాలేదండి. ఇప్పుడు ఓవరాల్గా 225 ఎంత వచ్చిందండి. అన్ని చాలా ఉంటాయి కదండి యాడ్స్. 225 ఎంత వచ్చిందన్నమాట. ఎంతండి ఫైనల్ కట్? ఫైనల్గా 225 వచ్చింది. మేబీ ఒక 10 minutes 15 minutes తీసుకుంటాం అంతేనండి. అంటే బికాస్ ఈ స్టోరీ అప్పుడు దేవి గారు కానీ, దేవిశ్రీ ప్రసాద్ గారు, నవీన్ నూలి కానీ, వాసు గారు కానీ, ఈయన ముఖ్యంగా ఈవిడి ఉన్నారు కదండి, ఆయన డీన్ పక్కన పెట్టేస్తే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ స్టోరీలో ఉన్నారండి. ఇది అవసరం లేదు, అవసరం అని చెప్పి ఆన్ పేపరే వెరీ ప్రామినెంట్గా ఉన్నాయండి. అంటే లిటరల్గా నాకు నవీన్ నూలి దగ్గర నుంచి, నేను ఫస్ట్ టైం వర్క్ చేస్తాను కనుక, దేవిశ్రీ ప్రసాద్ గారి దగ్గర నుంచి, ఈవిడ దగ్గర నుంచి సర్ప్రైజ్. అంటే నా రైటర్లు వీళ్ళే, నా టీమ్, నా రైటింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళేనండి. మీరు యాక్చువల్ ఫస్ట్ సినిమా అమ్మాయితో చేయాల్సి ఉండే, మిస్ అయింది. అవునండి, ప్రేమం. అవునండి, మిస్. ఇప్పుడు అది ఇప్పుడు వచ్చింది, మళ్ళీ వచ్చింది. దేవితో ఫస్ట్ టైం, నవీన్తో ఫస్ట్ టైం. అంటే వాళ్ళతో ఎక్స్పీరియన్స్. అంటే నేను చాలా నేషనల్ అవార్డు విన్నరు. అంటే నేను అదే అన్నానండి. అంటే అంతేనండి. ఇప్పుడు వాళ్ళంతా దే ఆర్ బ్లెస్డ్ విత్ ద ఆర్ట్. ఈ సినిమాని దేవి గారు అర్థం చేసుకునేలాగా, ఈ సినిమాకి ఎంత కావాలి అని నవీన్ నూలి అర్థం చేసుకునేలాగా, ఇంకా అంటే వాళ్ళు కాకపోతే ఇంకెవరు ఇంత న్యాయం చేయలేరు అని ఈమెని నేను ఎలా బిలీవ్ చేస్తానో వాళ్ళిద్దరు కూడా అంతే. మీకు అన్ని బెస్ట్ దొరికే ఈ సినిమా. దొరికే ప్రొడ్యూసర్, టెక్నీషియన్స్, హీరో హీరోయిన్. అవునండి, అందరూ. నేను అదే చెప్తాను కదండి, ఆ ప్రాసెస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ప్రాసెస్ అండి. అంటే ఉండాల్సిన టెన్షన్స్ ఎలాగో ఉంటాయి. అంటే అనుకోకుండా క్లైమేటిక్ కండిషన్స్ కానీ, అది కానీ, ఇది కానీ, ఆ టెన్షన్స్ అయితే ఉంటాయండి. బట్ ఫస్ట్ ఒక మీటర్ ఉంటుంది చూడండి. ఇక్కడి నుంచి మీరు మెన్షన్ చేసిన నా టెక్నీషియన్స్ ఎవరితో అయినా కూడా ఒక వారం రోజులు ఎక్కడికైనా ప్రయాణం చేసినా కూడా వారం రోజులు కూడా సరిపోదు మా కబుర్లకి, రిగార్డింగ్ మూవీస్ ఆర్ఎల్స్ పర్సనల్గా కానీ. మీకు అర్థమవుతుందండి, అంత కొలాబరేటివ్ ఎఫర్ట్ అండి. కానీ వెదర్ కండిషన్లో ముందు మీరు ఎక్కువ ట్యాన్ అయినట్టు కనిపిస్తుంది నాకు. నేను ఇంకా బెటర్ అండి. అవునా? నేను బెటర్. అంటే ఆయన ఓకే, ఈ 2 years 1 year రిలీజ్ వరకు నేను ఇంకో సినిమా చేయనండి. ఈవిడ అటుపక్క అమరన్ ఒకటి కమిట్ అయ్యారు, అవతల పక్క రామాయణం. మా సినిమా షూటింగ్కి వచ్చిన వెంటనే ఈవిడికి ఏంటంటే అసిస్టెంట్లు ఎవరు ఉండరు, ఒక్కళ్ళు వచ్చేస్తారు, మేకప్ ఉండదు, సన్ స్క్రీన్ రాసి వచ్చేస్తారు. అంటే మీకు ఇంకా అసలు ఈవిడ హీరోయినా ఎవరా అనేది ఆ గుంపులో ఆవిడ కూర్చుంటే ఎవరు కనపడరు. అండ్ మోర్ షీ వాంట్ ఎక్స్పెక్ట్. ఇంక ఎప్పటికో స్వామి వివేకానందకో రమణ మహర్షికో కూడా ఉండవు ఇలాంటి క్యారెక్టర్. ఓకేనండి, వచ్చేస్తుంది. పాయింట్ ఏంటంటే సముద్రము, బీచ్, సముద్రము, రాళ్ళు, రప్పలు, రాయి మీద, దాని మీద కూర్చోడమేనండి. సో ఎక్కడో కెమెరా పెట్టి ఎక్కడికి వెళ్తాం, కట్ చెప్పిన తర్వాత ఆవిడ గొడుగు రావాలంటే 10 నిమిషాలు పడుతుంది. సీరియస్లీ కొన్నిసార్లు బోటు మీద వెళ్ళి అక్కడి నుంచి ఉంటుంది ఆవిడ, చుట్టుపక్కల ఏమీ ఉండకుండా. నాకే ఆశ్చర్యం వస్తుందన్నమాట. అండ్ మోరోవర్ మా షూటింగ్ నుంచి రామాయణం షూటింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు గోల పెట్టేసేవారంట. అసలే ఆయన ఇంకా కలర్ కదా, ఏం ట్యాన్ అయిపోయి వెళ్ళిపోయింది అనమాట. సో అసలు పట్టించుకోదండి. అంటే ఇట్ వాజ్, అంటే నాకు ఈ మాకు ఆశ్చర్యం. అంత కరెక్ట్, అసలు డిఫరెంట్.
సో మొత్తానికి సినిమా కంప్లీట్ అయిపోయింది. ఎస్ సార్. ఏ మేర కాన్ఫిడెంట్గా ఉన్నారు? 100%. అంటే నేను బ్లాక్ బస్టర్ అంటే నేను స్టార్టింగ్లో చెప్పాను, మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టిన. అవునండి. అంటే నేను వచ్చే ఆడియన్స్కి ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు అని అంటే, ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ. ఇది అద్భుతమైన లవ్ స్టోరీ అండి. ఒకళ్ళ మీదకి ఒకరికి ఎంత ప్రేమ ఉంది అనే కొలమానం ఉన్న ప్రేమ కథ ఇది. ఇది ఎక్స్పెక్ట్ చేసి రండి, 100% ఇట్ వోంట్ డిసప్పాయింట్ యూ. ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు అది చెప్పండి ముందు. ఏం మీరు ఎక్స్పెక్ట్ ఏ ఎక్స్పెక్ట్ చేసి రావాలో చెప్పారు, ఏది ఎక్స్పెక్ట్ చేసి రాకుండా. అంటే ఇది కాకుండా ఇంకేది ఎక్స్పెక్ట్ చేయకండి అంటున్నా. అదే యాక్షన్ ఉంది, యాక్షన్ ఉంటుందండి. మీరు నేను ఏమన్నాను, యూ వోంట్ ఫీల్ యాక్షన్ అండి. సందర్భాచుతంగా వచ్చే యాక్షనే కానీ ఈ అంటే అంటే దట్స్ ఇట్. అది పక్కన పెడితే సందర్భోచితంగా వచ్చే యాక్షన్ అంటే ఒక ఓవరాల్గా 2 యాక్షన్ ఎపిసోడ్స్ అండి. అది కూడా ఫైటింగ్లో కూడా కాదు, రెండే అంటే ఒకటి స్ట్రామ్ సీక్వెన్స్, సెకండ్ హాఫ్లో వచ్చే పాకిస్తాన్లో ఒక ఫైట్ సీక్వెన్స్, అంతేనండి. సో నేనేమనుకుంటున్నానంటే ఇంత మంచి లవ్ స్టోరీలో అంటే మామూలుగా ఒక సీరియస్గా వెళ్తున్న కథలో ఒక మంచి 2 పాటలు వస్తే ఎంత బాగుంటాయో, ఇంత ఎమోషనల్ లవ్ స్టోరీలో ఒక 2 ఫైట్ సీక్వెన్స్ వస్తే అంత బాగుంటాయి అనేది నా పాయింట్. సో కార్తికేయ 3 ఏంటి పరిస్థితి? కార్తికేయ 3 నా దగ్గర ఏదైతే పాయింట్ ఉందో చాలా ఫ్యాంటాస్టిక్ పాయింట్ అండి. చాలా అంటే చాలా బాగుంది. నాకు దాని మీద ఉన్న బాధ్యత కూడా నాకు ఇంకా గుర్తుందన్నమాట. మధ్యలో ఒకసారి నేను దీని మీద రెక్కి కూడా వెళ్ళాము. వి వెంట్ దేర్, అంటే ఇక్కడ కాదు, అంటే నేషనల్ నుంచి వరల్డ్ కదా అంటే ఈసారి అవుట్ ఆఫ్ కంట్రీ కదా. అవుట్ ఆఫ్ కంట్రీ. ఇప్పుడు ముందు ఆంధ్ర అయిపోయింది, తర్వాత నార్త్ ఇండియాకి వెళ్ళారు, ఇప్పుడు దేశం దాడుతారు. అవునండి. అంటే ఐ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్. అంటే నాకు ఆయన తెచ్చిన శ్రీకృష్ణ భగవానుడికి ఇంకా ఆయన గురించి నా వరకు నేను ఎంత సేవ చేయాలో అంత సేవ చేసేలాగా. సో ఇది కూడా శ్రీకృష్ణుడి పాయింట్లోనే, శ్రీకృష్ణ పాయింట్ ఉంటుందండి. ఓకే, శ్రీకృష్ణ పాయింట్ ఉంటుందండి. అంటే ఇట్ వాజ్ ఫ్యాంటాస్టిక్ పాయింట్. మేబీ తర్వాత మాట్లాడదామండి, బట్ శ్రీకృష్ణుడి మీద ఈ పాయింట్. మరి ఇక్కడ గీతాలో ఇంకా చేయాల్సిన సినిమాలు ఉన్నాయండి, చేస్తా నేను. అంటే సూర్య ఒకటి, ప్రస్తుతానికి సూర్య గారిది ఒకటి అంతే. అంటే వేరే హీరోస్ది అంటే నేను ఇంకొక 2 ప్రొడ్యూసర్స్ కూడా చేయాలండి. సుధాకర్ చెరుకూరి గారికి అంటే కేవీఎన్ గారికి, వాళ్ళిద్దరి దగ్గర కూడా నా అడ్వాన్స్ ఉన్నాయన్నమాట. అవసరం ఉంటాయండి. మీకు యాక్చువల్గా కార్తికేయ 2 తర్వాత బన్నీ కూడా పిలిచి మిమ్మల్ని ఓ సినిమా చేయమని. అవునండి. దాని పరిస్థితి ఏంటి? కూర్చొని మాట ఏమంటే అంటే ఇప్పుడు మీరు అంత పెద్ద పేరు తీసుకున్నప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు ఉంటారండి? ఆయన ఉంటారు. అంటే మీ దగ్గర ఉందండి. నా దగ్గర కార్తికేయ ఆ పాయింట్ ఉంది. కార్తికేయ 3 కాకుండా నేను అదే చెప్తానండి. ఇప్పుడు కార్తికేయ 2 అనేది నేను చెప్పాలనుకునే ఇది ఎలాగైనా చెప్పాలనుకునే కదండి. అంటే చిన్నపిల్లలకి కొన్ని పాయింట్స్ బాగా వెళ్తాయి. గోవర్ధన్ గిరి అంటే ఏంటి అని చెప్పి మా పిల్లలు క్వశ్చన్ అడుగుతున్నారండి. ఐ ఫెల్ట్ సో హ్యాపీ అని చాలామంది మదర్స్ అడిగారు అనమాట. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సో మై కోర్ పాయింట్ నా ఏంటో అది వెరీ క్లియర్. మనం చిన్నపిల్లలకి పడుకునేటప్పుడు కథలు చెప్పే దాంట్లో ఒక మోరల్ ఉండాలి, వాళ్ళు కొన్ని తెలుసుకోవాలి ఫర్ దర్ ఫ్యూచర్ అనేది ఏదైతే మోటివ్ ఉందో ఆ మోటివ్ నాకు చాలా గట్టిగా ఉందండి. సో దాని మీద నా దగ్గర 3 అద్భుతమైన కథలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ కార్తికేయ 3. పక్కన పెట్టిన అది నిఖిల్ తోటి ఎలాగా ఉంటుందండి. సో ఇంకొక 2 కథలు ఉన్నాయి. 2 కథలు ఉన్నాయి. ఆ 2 కథలు కూడా అంటే మన రూట్స్, మన కల్చర్, మన గుడేంటి, మన ఇదేంటి అనే దాని మీద నేను చాలా ఎక్సైట్. ఈ కథలు బన్నీ గారితో కానీ చేయొచ్చండి, హ్యాపీగా ఒకసారి డిస్కస్ చేసాం కూడా. అరవింద్ గారికి చాలా ఇష్టం. అంటే ఆయన ఏకంగా రితిక్ రోషన్ అని అదని ఇదని ఆ ప్రాసెస్లోనే ఉన్నారండి ఆయన కూడా. బట్ టూ ఎర్లీ టు సే. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఖచ్చితంగా. అంటే నేను అన్నిటికన్నా ఎవరు వచ్చి అందులో వస్తారు అనేది హీ విల్ డిసైడ్ అండి. నేను చాలా గట్టిగా నమ్ముతా భగవంతుని. ఓకేనండి, ఎవరు వచ్చినా కూడా ఆ కథ బాగా వస్తుందండి. అంత అద్భుతమైన కథ. ఇదంతా కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అంతేనండి, ఖచ్చితంగా సినిమా హిట్. దీంతో కాకుండా మీ క్రాఫ్ట్ మీద నమ్మకంతో మీకు ఎలా అయితే ఈ ప్రాజెక్ట్ వచ్చిందో ఖచ్చితంగా మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ హిట్ అవ్వాలండి. బేసిక్గా హిట్ అవ్వాలి. ఎస్, హిట్ అయితేనే ప్రొడ్యూసర్స్ ఆ మోటివ్ ఉంటుంది అనమాట. సో మిమ్మల్ని మీ కథని వీళ్ళని నమ్మి అన్లిమిటెడ్గా దీన్ని ఖర్చు పెట్టారు కదా. అవునండి. సో అలా ఖర్చు పెట్టే ధైర్యం వస్తుంది అవునండి అయితే ఇంకోసారి. సో ఖచ్చితంగా హిట్ అవ్వాలి. మంచి కోరుకుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.